దేశవ్యాప్తంగా 10వ తరగతి పాస్ అయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్లో భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 సంవత్సరానికి వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ స్థానానికి గణనీయమైన సంఖ్యలో ఖాళీలను ప్రకటించింది. అయితే జూలై 20లోగా రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను నిర్వహించటానికి మరియు మెరుగుపరుచుకోవటానికి ఈ జీడీఎస్లు కీలకం. గతేడాది జనవరిలో 40,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఈ ఏడాదికి సంబంధించి నోటిఫికేషన్ వివిధ పోస్టల్ సర్కిల్లో 62,220 గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఖాళీలు వివిధ పోస్టల్ సర్కిళ్ల మధ్య పంపిణీ చేపడతాయి. ఇండియా పోస్ట్ అనేది భారతదేశంలోని 23 సర్కిళ్లతో ప్రభుత్వం నిర్వహించే పోస్టల్ వ్యవస్థ. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉన్న తపాలా శాఖలో ఒక భాగం. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికార యంత్రాంగం పరీక్షను నిర్వహించదు. ఈ ఏడాది జూలై 20 ప్రకటన విడుదల కానుంది. 10వ తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారనే విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 62,220 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 1,634 ఖాళీలు, తెలంగాణలో 1,252 ఖాళీలను భర్తీ చేస్తారు. విద్యా అర్హత అభ్యర్థులు 10వ తరగతిలో 50% ఉత్తీర్ణతకు అర్హులు. వయోమితి అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ మరియు అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ₹100. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మరియు మహిళలు వంటి ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వారి అర్హతను నిర్ధారించడానికి మరియు అందించిన మొత్తం సమాచారం ఖచ్చితమైనది నిర్ధారించుకోవడానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. దరఖాస్తు ప్రక్రియ జూలై 19, 2024 ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీకి సంబంధించిన అప్డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా చూడాలి.